పుణ్యఫలము చేత పుట్టెను మనుజుడై పుణ్య ఫలము చేత పుట్టెను మనుజుడై దుష్ట వాంఛల చేత దుష్టుడయ్యే జ్ఞాన మార్గము వీడి మానవత్వము వీడే ఇంతకన్నను రాక్షసుండే మేలు ఇంతకన్నను రాక్షసత్వమేది ఇంతకన్నను రాక్షసత్వమేది పుణ్యఫలము చేత పుట్టెను మనుజుడై. As a result of meritorious actions, he has taken the birth of a human being. దుష్ట తలుపుల చేత దుష్టుడయ్యే Because of wicked thoughts, he turns to be a wicked man. జ్ఞాన మార్గము వీడే మానవత్వము వీడే Leaving the path of wisdom, he loses the human quality. ఇంతకన్నను రాక్షసుండే మేలు ఇంతకన్నను రాక్షసుండే మేలు. More than such a human, a demon is far better. ప్రేమస్వరూపులారా, Embodiments of love. నారాయణుడు వరహావ రూపములో ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించినటువంటి దృశ్యము తన సోదరుడైనటువంటి హిరణ్యకశిపుడు కన్నులారా చూచి ఉద్రేకముతో దుష్టముతో దుఃఖముతో అనేక విధములైనటువంటి యొక్క క్రోధత్వాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. Lord Narayana has killed Hiranyaksha in the form of Varaha Avatara, and this is noticed by Hiranyakashipu directly. Watching this, the death of the brother, he was very much agitated, disturbed, angry, and developed hatred towards Narayana. దైవత్వం అనేటువంటి భావమును వీడి కేవలం నారాయణుని మానవుడిగా భావించి అతనిని ఏ విధంగానైనా కూడాను సంహరించాలి అనేటువంటి దీక్షను పూనాడు. He has forgotten the feeling, the idea that he is God. He has taken to be a human and has decided to kill him. తన రాక్షస బలమును పిలిచి ఎక్కడ యజ్ఞాగాది క్రతువులు జరుపుతుందో, ఎక్కడ భక్తులు జపతప జ్ఞానములు ఆచరిస్తుందో అట్టి స్థలములకంతకును ప్రవేశించి వారిని సంహరించమని అందరికీ ఆజ్ఞాపించాడు. He has shown his demonic power and strength wherever yajna, yaga, the japa and all other rituals are performed. He wanted his people to kill them all. చూచిన ప్రతి పండితుణ్ణి బ్రాహ్మణుని సంహరించమని ఆజ్ఞాపించాడు. He commanded that every pandit and every priest should be killed. ఈ విధంగా రాజ్యం అరాజకమై అనేక విధములైనటువంటి ఒక ఘోర కృత్యములకు పాల్పడుతూ వచ్చింది. The whole kingdom is completely full of confusion and has resorted to such a wicked action. సోదరుని యొక్క వియోగమును భరించుకొనలేక అనేక విధములైనటువంటి యొక్క మానసిక దౌర్బల్యములను పెంచుకుంటూ వచ్చాడు. He could not bear the pangs of separation from his brother, and therefore he developed this sense of weakness. అన్నపానాదులు మీరి నిద్రను మాని నిరంతరం కూడాను నారాయణ యొక్క చింత చేతనే ఎక్కడ నారాయణుడు అనేటువంటి ఒక భావంతో తాను సర్వత్రా వెతుకుతూ వచ్చాడు. He sacrificed food, drink and even sleep
He was questioning where Narayana is. He went on searching for him to kill him ultimately. నారాయణుడు లేడన్న వారికి లేడు, కలడన్న వారికి కలడు. Narayana exists to those people who accept him and doesn't exist, who deny his ఆస్తికుని existence. హృదయం నందు ఏ నారాయణుడు పరిపూర్ణంగా ఉండునో అదే విధంగా నాస్తికుని హృదయం నందు కూడాను పరిపూర్ణుడై ఉంటాడు. Just as Narayana is present in totality in the heart of a theist, so also is present totally in the heart of an atheist. భగవంతుని యొక్క తత్వంలో ఎట్టి భేదములు కూడాను ఉండవు. There are no differences in realms of divinity. కనుకనే నాస్తికుడు అనేటువంటి వాడు మొగ్గ వంటి వాడని, ఆస్తికుడు అనేటువంటి వాడు విచ్చిన పుష్పం వంటి వాడని నిరూపిస్తూ వచ్చింది. Therefore, a theist is a tender bud, where a theist is a blossoming flower. నేటి మొగ్గ రేపు విచ్చుతుంది. A bud today blossoms tomorrow. నేటి నాస్తికుడు రేపటి ఆస్తికుడుగా మారుతాడు. A theist today transforms into thief అయితే tomorrow. రేపటి లోపల ఏ చీడపురుగో పుట్టి పట్టి ఈ యొక్క మొగ్గమును నాశనం గావించవచ్చు. However, there is every possibility that this bud being caught by pests and being totally spoiled. కనుక ప్రహ్లాదుడు తాను విష్ణు ప్రియుడు. Prahlada is the beloved one to Lord Vishnu. హిరణ్యకశిపుడు విష్ణు ద్వేషి. Hiranyakashipu had hatred towards Narayana. సర్వత్రా ఉన్నటువంటిది నారాయణుడు అనేటువంటి విశ్వాసము ప్రహ్లాదుడు. Prahlada has full faith that Narayana is present everywhere. నామ రూపములే కాని నారాయణుడు కాదు అనేటువంటి విశ్వాసం హిరణ్యకశిపుంది. It's only just the name and form, but not Narayana, is the faith of Hiranyakashipu. ఈ విధమైనటువంటి యొక్క నాస్తిక ఆస్తికత్వం లోపల తండ్రి కుమారుడు జీవితమును గడుపుతూ వచ్చారు. In these thoughts of theistic and atheistic thoughts, the son and the father have been spending time. ఈ సోదరుని యొక్క వియోగమును భరించుకొనలేక తపస్సు ఆచరించి అమరత్వాన్ని పొందాలని, మరణము లేకుండా చేసుకోవాలని ఒక విధమైనటువంటి యొక్క దీర్ఘమైనటువంటి వాంఛను అభివృద్ధి పరుచుకున్నాడు. He developed a very long cherished desire, as he could not bear the pangs of separation from his brother. He has undertaken penance so that he would be deathless, దీని immortal. నిమిత్తమై కఠినమైన తపస్సును ఆచరించాలని కూడా సంకల్పించుకున్నాడు. He has determined to undertake strong penance. ఈ తపఫలంగా నేను అమృత స్వరూపుడు కావాలి అని కూడాను ఆనందంగా సంకల్పించుకున్నాడు. He also thought, as a consequence of this strong ritual of penance, that he would be అతని deathless, రాజ్యమును త్యజించి leaving the kingdom. మందర పర్వతమునకు చేరాలని తాను సంసిద్ధుడయ్యాడు. He was prepared to reach the mountain Mandara. అప్పటికే ముగ్గురు కుమారులు హిరణ్యకశిపునకు. By that time, Hiranyakashipu had 3 sons. మొదటి వాని పేరు సంహృదయుడు, The name of the first one is Samhridayudu. రెండవ వాని పేరు నయహృదయుడు, The name of second son is Nayahridayudu. మూడవ వాడు హృదయుడు. Third one is Hridayudu. ఇంకా నాలుగవ గర్భంలో ఉంటున్నాడు ఇంక నాలుగవ వాడు. Then there lies the fourth one. అప్పటి పరిస్థితిలో లీలావతి చాలా విచారంతో ఉంటున్నది. At that time, Leelavati was very sad. అట్టి లీలావతిని వదలి హిరణ్యకశిపుడు మందర పర్వతమునకు వెళ్ళాడు. Leaving Leelavati in that condition, Hiranyakashipu went to the mountain Mandara. ఇట్టి సమయం పురస్కరించుకుని దేవతలు పూర్వము హిరణ్యకశిపుడు చేసినటువంటి యొక్క ఘోరములకు ప్రతిఫలంగా ఇతనికి తగిన ఫలము అందించాలని దేవతలు ఉద్రేకులైపోయారు. The angels were waiting for that opportunity because they all wanted to teach him lesson for all the wicked actions he did earlier. హిరణ్యకశిపుడు లేని సమయంలో పురస్కరించుకొని దేవతలు తన రాజ్యం పైన పడి అనేక విధములుగా కూడాను ప్రజలను హింసిస్తూ వచ్చారు. Watching that moment, the absence of Hiranyakashipu, angels attacked the kingdom. ఈ రాక్షసత్వం హతమార్చినప్పుడే లోకములో శాంతి చేకూరుతుందని కూడాను వారి సంకల్పము. They thought that there will be peace if all the demons are killed. ఈ రాక్షసత్వం మితిమీరిపోయి మానవత్వాన్ని నిర్మూలము గావించి కేవలము లోకముని ఒక విధమైనటువంటి యొక్క అమానుష్యంగా చేయాలని చూస్తూ వచ్చారు. If this demonic quality is allowed to continue,
There will be no human quality అలాంటి at all. రాక్షసులను హతమార్చాలి Such demons must be killed. అని అనేక విధములుగా కూడాను ప్రజలను రాక్షసులను బాధిస్తూ వచ్చారు. They started harming all these demons. ఈ సమయమును పురస్కరించుకొని ఒంటరిగా గృహంలో ఉండినటువంటి లీలావతి ఏ గతి పట్టును అని సంకల్పించి నారదుడు ఆమెను తన ఆశ్రమమునకు తీసుకుని పోయాడు. Knowing fully well the situation that anything might happen to Lilavati, and therefore Narada came over there and took Lilavati along with her. హిరణ్యకశిపుడు వచ్చేంత వరకు కూడాను ఆ లీలావతిని తన ఆశ్రమనందుంచుకొని నిత్యము నారాయణ యొక్క లీలాగుణ విశేషములను బోధిస్తూ అనేక మహత్తరమైనటువంటి యొక్క శక్తులను ఆమెకు ప్రబోధిస్తూ వచ్చాడు. Lilavati is allowed to stay with Narada until Hiranyakashipu returned, and he went on teaching all the principles of divinity and other sacred things. రాజ్యమును పతికి దూరమైనటువంటి యొక్క స్థితిని నిరంతరము చింతిస్తూ నారదుడు చెప్పేటువంటి విషయంను ఊకొట్టుతూ వచ్చింది. అంతేకాని హృదయానికి చేర్చుకోలేదు ఈ విషయాలు. Lilavati was simply nodding her head, listening to the sacred teachings of Narada, because she was feeling so sad, being separated from the kingdom and husband. గర్భమునందున్నటువంటి శిశువు ఈ విషయములన్నింటినీ కూడాను ఒక్కటిని కూడాను వదలకుండా తాను స్వీకరించాడు. The child within the mother's womb started listening all this. ఆనాటి నుండి గర్భమునందే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని నారాయణ మంత్రంని ఉచ్చరిస్తూ వస్తున్నాడు ఈ బిడ్డ. This child started chanting Lord's name even while in mother's womb, Om Namo Narayanaya. అతను జన్మించిన తక్షణమే అనేక విధమైనటువంటి తేజస్సుతో చిరునవ్వులతో తల్లికి కనిపించాడు. Immediately after he was born, he appeared in front of his mother in full smiles and brilliance. ఈ విధంగా పెరుగుతూ రాగా As he was growing, తండ్రి కూడాను మందర పర్వతం నుంచి రాజ్యములో ప్రవేశించాడు. father returned from that area where Mandara mountain was there. ఆ Returned కఠిన to the kingdom. తపస్సునకు మెచ్చి బ్రహ్మ అతని కోరికలు అందించాడు. Brahma was pleased with the penance undertaken and ఏ granted విధంగా boons. కోరాడు ఈ హిరణ్యకశిపుడు. What sort of boons he wanted? బ్రహ్మ నీ యొక్క సృష్టిలో ఉండినటువంటి యొక్క ఏ మానవుల చేత కూడాను నాకు మరణం సంభవించకూడదు. Brahma, that no man in this creation should kill me. మృగముల చేత కూడాను నాకు మరణం సంభవించకూడదు. I should not face death in the hands of any animal. క్రిమికీటకాదుల చేత కూడాను నాకు మరణం సంభవించకూడదు. I should not be killed by any other insects. మృగముల చేత కాని సర్పముల చేత కాని ఏ విధంగా కూడాను నాకు మరణము సంభవించకూడదు. I should not be put to death by either insects or serpents, by any other creature. ఆకాశమునందు కాని భూమినందు కాని నాకు మరణం సంభవించకూడదు. I should not die either in the space or on earth. ఈ విధముగా కోరినప్పుడు అతనికి ఒక విధమైనటువంటి ఒక ధైర్యం ఏర్పడి బ్రహ్మ అతనికి అనుగ్రహించినటువంటి వరమును ఆధారం చేసుకొని అహంకారముతో స్వేచ్ఛా విహారం సలుపుతూ వచ్చాడు రాజ్యములో. Because of the boons that are granted, he picked up courage and was moving about with all the ego and pride. ఈ రాజ్యమునకే కాదు, ఈ దేశమునకే కాదు, ఈ ప్రపంచమునకు నేనే దేవుడను అనేటువంటి యొక్క అహంకారంతో ప్రవర్తిస్తూ వచ్చాడు. He started declaring that he is God not only in that kingdom, but in the entire world. ప్రహ్లాదుడు ఉచ్చరించేటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రములకు విరుద్ధంగా ఓం నమో హిరణ్యకశిపాయ నమః అని పలకమని బోధించాడు. When Prahlada was chanting Om Namo Narayanaya, Hiranyakashipu wanted just the opposite way, Om Namo Hiranyakashipaya. కానీ 5వ సంవత్సరం వచ్చేటప్పటికి కృపాచార్యుని కుమారుడైనటువంటి వారు చెండ అమార్కులు గొప్ప విద్యావంతులు. The sons of Krupacharya, Chanda, Amarka, are highly educated. వీరిని పిలిపించి They were called. నాకు ద్వేషి అయినటువంటి యొక్క నారాయణ యొక్క నామమును ఇతని నోటి నుండి పలకకూడదు. ఈ విధమైన యొక్క దీనిని మీరు చక్కగా గుర్తించి ఇతనికి రాక్షస గుణములను అమితంగా నేర్పమని చెప్తూ వచ్చాడు. These two teachers were told like this by Hiranyakashipu. See that he would not utter the name of my enemy. See that he cultivates the demonic quality. ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు యందు కామ అర్థములను తప్ప ధర్మ మోక్షములను ఇతనికి బోధించకూడదు అని కూడాను శాసించాడు.
He also commanded the teachers to teach him the two principles of the desire and wealth and not liberation. ప్రభువైనటువంటి హిరణ్యకశిపుడే భగవంతుడని చక్కగా బోధించమని చెప్పాడు. He wanted the teachers to teach the boy that the king Hiranyakashipu is ఈ very పిల్లలతో Lord. పాటు అనేక మంది రాక్షస బాలులను కూడాను చేర్చి విద్యాలయం లోపల ఈ చెండా అమార్కులు విద్య నేర్పుతూ వచ్చారు. Chanda Amarka started teaching all lessons to this boy in the company of other children of demons. అసుర గుణములను దినదినమునకును అభివృద్ధిగా అయ్యేటట్టుగా బోధిస్తూ వచ్చారు. They went on teaching in that way so as to improve him in demonic way. ఎన్ని బోధించినప్పటికీ అతనికి ఈ అసురు గుణములు హృదయంలో ప్రవేశించలేదు. In spite of repeated teaching, he could not develop any fraction of demonic quality. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. If the brain is empty, you can stuff it in any way. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యమునా, That brain which is already stuffed, can it ever be empty? తలబుర్రది ఖాళీ కాక ఇల్లు సుకృతము నింపనగునా. Unless the brain is empty, you cannot fill it with spiritual knowledge. కానీ ఇక్కడ విరుద్ధంగా ఉంటుండాలి ప్రహ్లాదుని యొక్క హృదయము. But the heart of Prahlada is just in the opposite way. నారాయణ యొక్క చింత హృదయంలో నిండి ప్రవహించుతుండగా మరొక చింతలు ఈ హృదయంలో చేరడానికి అవకాశమే లేదు. His heart is full of Narayana, giving no scope for any other thought to చెండ enter. అమార్కులు రాత్రిం పగలు కూడాను నారాయణకు విరుద్ధమైనటువంటి యొక్క బోధనలు సలుపుతూ వచ్చారు. Chanda Amarka went on teaching all that against Narayana. ఒక్కటైన కూడాను ఈ యొక్క ప్రహ్లాదుని హృదయంలో ప్రవేశించలేదు. Not even one negative thought entered into the heart of Prahlada. కానీ విన్నట్టుగానే నటించాడు. But he pretended as if he was paying heed చెండ to their word. అమార్కులు ఆనందించారు. Chanda Amarka were happy. కొన్ని దినములు గడిచిన తర్వాత హిరణ్యకశిపుని దగ్గరికి తీసుకెళ్లారు. After some time they have taken him to Hiranyakashipu. హిరణ్యకశిపుడు అత్యంత ప్రేమతో తొడపైన కూర్చొనిబెట్టి, నాయన గురువులు ఏమి నీకు నేర్పారు? Hiranyakashipu loved him and made him sit on his lap and asked him, what is it that your teachers taught నాన్న, you? నేను నేర్చినాను. Father, నవ విధములైనటువంటి మార్గములు యందు ఈ యొక్క ఆనందమును అనుభవించవచ్చును అనేటువంటి పాఠములు నాకు నేర్పారు అన్నారు. Father, I have learned. I am taught the path towards bliss by these teachers. ఏమిటి ఈ నవ విధములు అని అడిగాడు. He asked, what are these 9 paths? శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, thinking of the Lord, పాద సేవనం, service, వందనం, salutation, దాస్యం, service, స్నేహం, friendship, ఆత్మనివేదనం, Surrender. ఆహా, ఈ నవవిధ మార్గములు చాలా అత్యవసరమైనటువంటివి. These 9 paths are very essential. నాయన కుమార, ఈ నవవిధ మార్గముల చేత నన్ను నీవు పొందు అన్నాడు. Son, you can certainly accomplish me, achieve me through these 9 paths. ఈ పిల్లవాడు నవ్వుతూ, నాన్న నిన్ను కాదు నారాయణుని పొందాలి అన్నాడు. Father smilingly said, I don't want you, I want Narayana. కానీ దీనితో పాటు ధర్మార్థ కామ మోక్షములు కూడా బోధించారు. Along with that, my teachers also taught me the objectives of life. చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థ కామ శాస్త్రంబులని. మోక్షము చెప్పలేదు. My teachers taught me all the 3 principles of righteousness, wealth and చదివినవి desire. కలవు పెక్కులు, I have learnt lots of things. చదువులలో మర్మెమెల్ల చదివితి తండ్రి. Father, I have learnt all the essence of education. ఏది నాయన ఆ యొక్క సారమైనటువంటి యొక్క చదువును ఒక్క వాక్యంలో చెప్పమన్నాడు. Dear son, convey in one sentence the essence of all చదువులలో development. మర్మమెల్ల చదివితి తండ్రి. Father, I have learnt all the essence of education, knowledge. ఏది ఆ మర్మాన్ని నాకు వినిపించు అన్నాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu father said, let me hear in one ఓం sentence. నమో నారాయణాయ అన్నాడు. The boy replied, Om Namo Narayanaya. హిరణ్యకశిపుడు మాట్లాడలేదు. Hiranyakashipu didn't talk further. గురువుల వైపుని చూచాడు. He stared at the teachers. గురువులు ఒకరిని ఒకరు చూచుకున్నారు. The teachers were looking ఈ at each పిల్లవాడు other. మాకు చాలా ప్రమాదం తెస్తున్నాడని లోపల చాలా భయపడ్డారు. They were fear-stricken because the boy will put them to danger. గురువును చాలా గట్టిగా మందలించాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu warned the teachers.
కానీ ఆ మొదటి సమయంలో కుమారుని ఏమాత్రం కూడాను భయభ్రాంతులకు గురి కానివ్వలేదు. At the first time, he did not create any sense of fear in his son. వెళ్ళు, తీసుకుని వెళ్ళు. Better you take him back. వెళ్లి రాత్రింపగలు కూడాను రాక్షస అసుర గుణములను అతనిలో ప్రబోధిస్తూ వచ్చారు. They went on teaching day in and day out all the demonic principles. కానీ ఏమి చెప్పినా కూడాను ప్రహ్లాదునికి ఇవి చేరలేదు హృదయమును. But Prahlada didn't pay heed to anyone, though he heard a lot. మరి కొంతకాలమైన తర్వాత But after some time, తిరిగి తీసుకుని వచ్చారు. they brought him back. తిరిగి అదే నమో నారాయణాయ అనేటువంటి యొక్క నామస్మను స్మరిస్తూ వచ్చాడు. But he went on chanting same Namo Narayanaya. కానీ అప్పుడు చాలా ఉగ్రుడయ్యాడు హిరణ్యకశిపుడు. Then Hiranyakashipu was very angry and furious. భరించలేనటువంటి క్రోధంతో కుమారుణ్ణి పక్కకు నెట్టి, ఛీ, వీని ముఖం ఇంకా చూడకూడదు, Out of fury and anger, he has brushed నా aside his రాక్షస son. వంశమునకే అపకీర్తి తెస్తున్నాడు. He has put our family to disrepute. ఇది ఆ చదువు నేర్చటము. Is this education? ఈ చదువు నాకు అక్కరలేదు. I don't want that education. నారాయణునికి విరుద్ధమైనటువంటి చదువును చదివించాలి. You should make him learn just the opposite way of that Narayana. పితృవాక్య పరిపాలన ధిక్కరిస్తున్నాడు. He is disobeying me. ఇలాంటి కుమారునికి సరైనటువంటి శిక్షనివ్వాలి You should train him properly. అని చెప్పి కొంతసేపు తనను తాను వర్ణించుకున్నాడు హిరణ్యకశిపుడు. So saying, Hiranyakashipu started extolling, narrating కుమార, himself. ఏ నారాయణుకు లేనటువంటి శక్తులంతా నాలో ఉంటున్నాయి. My dear son, I have got the faculties power much more than Narayana. నిజంగా చూస్తే హిరణ్యకశిపుడు గొప్ప సైంటిస్ట్. Really speaking, Hiranyakashipu is a great scientist. పంచభూతములు కూడాను అన్ని విధములా పరిశోధన చేసినటువంటి వాడు. He has experimented on all these 5 elements. ఇంతే కాదు, Not only this, ఈ ప్రకృతి యొక్క వైపరీత్యమునకు మూల కారణం ఏమిటి, ఈ ప్రకృతి ఏ విధంగా నడుస్తూ ఉంటుండాది అనేటువంటి మూల సూత్రాలను కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించినటువంటి వాడు. he also made an attempt to know the reasons for natural hazards and how the nature has ఈనాటి been ప్రపంచము proceeding ahead. Today in the ఋతువుల world, చేతను, ఋతువుల చేతను, Season. పంటల చేతను, రాత్రింపగల చేతను ఏ విధంగా జరుగుతూ ఉంటుండాది how seasons and the harvest and day and night take place in this creation. అనేటువంటి రహస్యాన్ని గుర్తించడానికి అనేక విధములుగా కూడాను సూర్యమండలం కూడాను వెళుతూ ఆయన ప్రయత్నించాడు. He entered into solar system to know the secrets of nature. కానీ ధ్రువ నక్షత్రములకు అతి సమీపములోందే 23.5 డిగ్రీ ఈ భూమి తనపైన వాలినటువంటిదిగా చూచాడు. Very close to the star Dhruva, he saw this earth planet just ఇది drooping ఆ towards విధంగా one side. 23.5 డిగ్రీ వాలటం చేతనే రాత్రింపగలు జరుగుతున్నవి, అనేక విధమైనటువంటి యొక్క సంపదలంతా కూడా ఉద్భవిస్తున్నాయి, జీవరాశులు పోషింపబడుతున్నాయి అని ఒక సంతోషమైనటువంటి విషయంగా చూచుకున్నాడు. He also understood the truth because of this planet was just drooping on one side. కానీ In 22.5 ఇంకా కొంచెము degrees seasons happen. వాలిన ఇంకా ఏ విధమైనటువంటి యొక్క ఫలితం లభిస్తుందో అని దానిని వంచడానికి మరింత ప్రయత్నం చేశాడు. He wanted to still more bend it. కానీ అనేక విధమైనటువంటి యొక్క ప్రళయం సంభవిస్తూ వచ్చింది. Then he could understand the extinction. ఇది చాలా ప్రమాదమని దానిని విరమించుకున్నాడు. He could notice the danger ahead and dropped the proposal. కనుకనే సూర్య చంద్రాదులను కూడాను నా హస్తంగత గావించుకున్నాను. So I could have total control on sun and moon. భగవంతుడనేటువంటి వారికి ఏ శక్తులు లేవు. God has no power whatsoever. సర్వశక్తులు నా యందే ఉంటున్నవి. All powers are in సర్వమును me. జయించినటువంటి వాడును I conquered all. అని చెప్పేటప్పటికీ ప్రహ్లాదుడు తొడపైన కూర్చున్నటువంటి వాడు పక్కున నవ్వాడు. Prahlada, sitting on the lap of the father, smiled listening to all this. నాన్న, అన్నీ జయించావు, Father, you conquered all. కానీ నీ ఇంద్రియాలను నీవు జయించలేకపోతున్నావి. But you are not able to control your senses. నీ యొక్క ఇంద్రియములని నీవు జయించలేనటువంటి వాడు ఏమి జయించటం అన్ని బయట ప్రపంచంలో జయించటం ఏమిటి? When you could not conquer, లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపులనెట్లు పట్టగలడు. the one who has become a victim to the inner enemies, how do you expect him to conquer external enemies? నీలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములనే నీవు సాధించలేనటువంటి వాడు బయట శక్తులను ఏది ఇంకా నీవు సాధించగలవు. When you cannot control your own senses, how do you ఇది control కేవలం external things?
అసత్యమైనటువంటి పలుకులు. It's a total lie. ఇది కేవలము నీ యొక్క అహంకారంతో పలికేటువంటి పలుకులు. It's one of egoistic declaration. మొట్టమొదట నాన్న నీవు ఈ అహంకారాన్ని నిర్మూలం చేసుకో. Father, kill your ego in the first instance. దైవం పైన ప్రేమను పెంచుకో. Develop love towards God. నీ జీవితమే కాదు, నీ రాజ్యమే కాదు, నీ సంపదలన్నీ కూడాను అభివృద్ధి అవుతాయి. Not only your life, not only kingdom, you'll prosper more. ఈ విధమైనటువంటి బోధన చేస్తూ వస్తుంటే మెడ పట్టి క్రిందికి నెట్టి, వరే నీవా నాకు బోధన చేసేటువంటి వాడు, As the boy started teaching like that, he caught hold of నాకు his తెలియనిది neck నీకు తెలిసిన and has driven him out and said, you know what I do not కేవలం know. ఇది కేవలం ఒక స్టంట్ గా ఉంటుండాలి. He said it's merely a stunt. నీకు ఆత్మజ్ఞానం ఏ రీతిగా తెలుసును? How do you know the Atmic knowledge? ఎవరిని నీవు దర్శించలేదు, ఎవరి ప్రబోధనలు నీవు శ్రవణం చేయలేదు, You have not visited anybody. You ఏ have not శాస్త్రములు visited కూడా any నీవు teacher. చదవలేదు. You have not read any text. 5 సంవత్సరముల బాలుడవు, After all, you're a boy of 5 years. నీకు ఏ విధంగా తెలిసిందన్నాడు. How do you know? అప్పుడు చెప్పాడు, Then boy said, నారదుని యొక్క ప్రబోధన విన్నాను అన్నాడు. I heard the teachings of Narada. గురువును చూచాడు. ఆశ్రమంలో ఏమైనా నారదుని ప్రవేశపెట్టారా? He looked at the gurus and said, did you permit Narada to enter into your నారదుని కూడా hermitage? ఈ పిల్లవాడి దగ్గర చేర్చవద్దు, Don't allow Narada be there anyway. అతి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏ విధంగా నీకు నారదుడు కనిపించాడు. He wanted them to be extra careful and then asked, how could you see Narada? అప్పుడు జరిగినదంతా కూడాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పుతూ వచ్చాడు ప్రహ్లాదుడు. Prahlada went on telling నీవు the మందర truth. పర్వతం పైన తపస్సు ఆచరించే సమయం లోపల At that time when you are in penance near mountain Mandara, అమ్మకు ప్రమాదం సంభవించకూడదనే ఉద్దేశంతో నారదుడు నారదాశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. in order to see that mother would not be put to any risk, Narada has taken her along with him. అప్పుడు నిత్యము అమ్మకు ఆత్మ ప్రబోధ చేస్తూ ఉండేటువంటి వాడు. Every day he used to teach the Atmic principles ఆ to her. సమయమునందు అమ్మ నీ చింతను రాజ్యపు చింతను మనసునందుంచుకొని కేవలము దీనిని విస్మరిస్తూ వచ్చింది. At that time mother was thinking of the kingdom and she was thinking about నేను ఈ him only. ఆత్మబోధను విశ్వసించి పరిపూర్ణంగా నేను దీన్ని హృదయంలో చేర్చుకున్నాను. I had full faith in this Atmic knowledge, therefore I could listen to that. విన్నటువంటి వానికి ఇది కేవలము ఎవరితో కూడాను అందినటువంటిది కాదు, ఎవరి బోధన వలన దీనికి లభ్యమైనటువంటిది కాదు, ఇది కేవలము నారదుడు చేసినటువంటి అపకారమే అనుకొని నారదుడి పైన కూడాను అతనికి కోపం వచ్చింది. So he is not the one taught by anybody, by any person, anywhere. Therefore Narada has harmed him a lot this way. కానీ ఈ రక్తంలో చేరినటువంటి యొక్క భావమును ఏ విధంగా అయినా కూడాను దీనిని తీసి పారవేయాలనేటువంటి సంకల్పం చేత చండ అమార్కులను అనేక విధములుగా కూడాను దండిస్తూ వచ్చాడు. In order to see that all these feelings that has gone into the blood should get out, therefore he went on telling in harsh words to these teachers Chanda, Amarka. కానీ చిత్తములో హత్తుకొని పోయినటువంటి యొక్క నారాయణ యొక్క నామచింతన ఎవరు కూడాను తీసడానికి వీలు కాదు. As Narayana is imprinted on his heart, it is not possible for anyone to erase it. ఏదో బయట బోధనల వల్ల చేరినటువంటిదైతే లేక దండపడడం వల్ల వచ్చినటువంటిదైతే వీటిని కొంతవరకు దూరం భావించవచ్చును. If it is any teaching from outside or any textual knowledge, it is పుట్టక possible to పూర్వమే erase it. హృదయంలో హత్తుకొని పోయినటువంటిది ఈ నారాయణ మంత్రము. This mantra of Narayana is imprinted prior to his birth. కనుక ఎవ్వరేమి చేసినా కూడా ఇది తీరడానికి వీలు కాదన్నాడు. So it's not possible to anyone to erase totally. ఇట్టివాడు ఉండి నా భవిష్యత్తునకు అనేక విధమైనటువంటి ఆపదలను కలిగింపచేస్తాడనేటువంటి ఉద్దేశంతో ఇతన్ని చంపడానికి ప్రయత్నించాడు తండ్రి. Therefore father came to know that the son would put him to danger sometime or other. Therefore he decided to kill him. రాక్షస హృదయము అనడానికి కారణం. This is the heart of a demon. కన్న కొడుకును కసిగంధ అయినటువంటి యొక్క ఈ బాలుణ్ణి నిర్దాక్షిణ్యంగా ప్రాణము తీయడానికి సంకల్పించుకున్నాడు. He has decided to kill his own son at the tender age without any compassion and kindness. తన ఎదురుగానే కత్తులను తెప్పించి అనేక దుర్మార్గుల చేత ఈ దేహమును పొడిచి చూస్తాడు. He made his people to bring swords and cut him across. కానీ ఏమాత్రం కూడా చలించలేదు ప్రహ్లాదుడు. But Prahlada was not afraid of the situation. ఏమిటిది పాంచభౌతికమైన దేహము, But all this body is of element. దుర్బలమైన కాయంబు, It's weak. ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. We may drop this body any time. కేవలం దేహాన్ని నీవు శిక్షిస్తున్నావే కాని దీనికి నాకు సంబంధం లేదు.
You are punishing my body. I have no relationship with ఇది that body. కేవలము ధరించినటువంటి వస్త్రం వంటిది. It is like the cloth that has been put on. దీనిపైన నాకు అభిమానం లేదు. I have no attachment to the body. అభిమాన మమకారముల చేతనే ఈనాడు దేహమును అభివృద్ధి పరుచుకుంటూ దేహభ్రాంతి చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు. Man is restless because he has developed attachment and possessive instinct towards the body. తండ్రి, నీకు ఈ దేహాభిమానం ఉంటుండాలి, అమితంగా ఉంటుండాలి. You have lot of body attachment. ఇది ఏ నీ యొక్క దుఃఖములకు మూల కారణము. This is responsible ఇది for ఏ your నీ misery. అహంకార మమకారములకు కూడా మూల కారణము. This is responsible for the ego and pride. దేహము శాశ్వతం కాదు. Body is not permanent. ఇలాంటి దీనిని శాశ్వతంగా భావించి ఏది నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమో దానిని నీవు విస్మరిస్తున్నావు. You think this body is permanent and you are forgetting that eternal permanent truth ఇదంతా Atma. కూడాను కదిలిపోయే మేఘములు. These are all passing clouds. మానవ జీవితం అంతా కూడాను కేవలం దుర్బలమైనటువంటిది, Human life in general, అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. it is temporary, transient. దీనిని నేను ఏమాత్రము లెక్క చేయనన్నాడు. Therefore don't be mindful of this body. కానీ లీలావతి ఆ దృశ్యమును చూచి భరించుకోలేక పతి పాదముల పైన పడి ఈ విధమైనటువంటి శిక్షను కుమారునికి ఇవ్వటం మంచిది కాదని అనేక నృత్యములుగా ప్రార్థిస్తుంది. Leelavati watched the scene and she fell at the feet of her husband and said, it is not proper for you to punish the child this way. ఈ లీలావతి బాధను భరించుకొని లేక దూరం తీసుకుని వెళ్లి చంపమని చెప్పాడు. As he could not bear the suffering of Leelavati, he ఏ wanted Prahlada to మార్గంలో be ఇతను taken in. చావడానికి అనుకూలాలు ఉంటున్నాయో ఆ మార్గం నన్ను అడగనక్కర్లేదు, ఏదైనా సరే ఇతను చంపడానికి మూల కారణం చేయమని చెప్పారు. And he commanded everybody, you don't need to ask me how you are going to kill him. One way or other you must kill him. ఆ రాక్షసులు కూడాను ఈ లేత బారుణ్ణి హింసలు పెట్టడానికి ఏమాత్రం మనస్కరించలేదు. Even demons also didn't have any mind to put కానీ this boy to రాజాజ్ఞ suffering. శిక్ష వహించి చేయక తప్పదు. But it's king's command which they must follow. కనుక వారు బయటకు తీసుకెళ్లి కింద పండబెట్టి మదపటి ఏనుగులతో త్రొక్కించాడు. The boy is taken outside and he was made to lie down on earth and allowed to be trampled దేహాభిమానమే by an లేనటువంటి elephant. వానికి ఈ బాధ ఏ రీతిగా సంభవిస్తుంది? The one who has no attachment to body will not నారాయణ suffer. నమ్ముకున్నటువంటి వానికి ఏ విధమైనటువంటి యొక్క బాధలు ఉండవు. The one who has full faith in Narayana will not suffer. కానీ ఎట్టి ప్రమాదము కలుగలేదు. No danger was there at that minute. తరువాత విషసర్పమును తెచ్చి అతని పైన వర్జారు. Later they allowed the poisonous snakes to attack him. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనేటువంటి పదం తప్ప ఇంకే విధమైనటువంటి మాటలు కూడాను అతని నోటి నుంచి రాలేదు. He was only chanting Lord's name, Om Namo Narayana, nothing else. కానీ పర్వతం పైన నుంచి నెట్టించారు. But he was thrown out of the mountain tops. తిరిగి వచ్చి చెండా అమార్కులు, ఈ దుర్మార్గులు చక్రవర్తి దగ్గర చెప్తున్నారు, అనగా హిరణ్యకశిపుని దగ్గర. Later Chanda Amarka, the wicked people, started telling what all that had happened. రాజా, తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి ధనుజ భంజన ఓ మహాపన్న శరణ్య అంచు నుతించే కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భువరా భయకంప సమేతుడు కాడు భువరా తన్ను నిశాచరు పొడువ. When demons started attacking him, దైత్య కుమారుడు your son, మాటి మాటికి ఓ పన్నగశాయి ధనుజ భంజన ఓ మహాపన్న శరణ్య అంచు నుతించె కాని తా కన్నుల నిరుతేడు. he went on extolling, praying to God. O God, who is the refuge of the forlorn. O God, who is reclining on the serpent. O God, who will protect you, was thinking of him. He is not fear-stricken. భయమే లేదు. He has no fear at all. ఏ విధమైనటువంటి యొక్క దీనికి కూడా నువ్వు తాను వెరవడు. He has no fear. చిరునవ్వులతో ఓం నమో నారాయణ అంటున్నాడే కానీ ఏమాత్రం కూడా అతని బాధ కలిగినట్టుగా కూడాను ముఖంలో కూడాను కనిపించటం లేదు. With all smiles he was chanting Lord's name with no trace iota ఇది expression మా on the చేత face. కానటువంటి పని అన్నారు. They said it's not possible for us to do anything.
సరి ఈ వీరు చేస్తున్నారో లేదో అనేటువంటి అనుమానము హిరణ్యకశిపునిలో బయలుదేరింది. Hiranyakashipu started doubting whether they are killing him or not. నా కన్నుల ముందే వీరిని చంపడానికి తగినటువంటి కృషి చేయాలన్నాడు. He wanted the boy to be killed right in front of his eyes. చాలా ఘాటమైనటువంటి ఒక విషమును తెప్పించి He brought the boy deadly poison. ఒక దీంట్లో పాత్రలో పోసి It's brought in a container. దగ్గరికి పిలిచి దీన్ని త్రాగమని చెప్పాడు. He wanted the boy to drink the deadly poison. నవ్వుతూ Smilingly, ఓం నమో నారాయణాయ chanting Lord's name, Om Namo Narayanaya. ఏ నిమిషంలో పడి చస్తాడు అనేటువంటి ఒక దీంతో తాను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చావలేదు. He was watching in full of surprise because the boy might collapse any moment. But he didn't die. కానీ ఈ గురువులు చెప్పినటువంటిది పరమ సత్యమే. What teacher said is truth. వీరిలో ఏదో ఒక భూతమో పీతమో పిచాచమో ఉంటుండాలి. There must have been some demon or an evil spirit in the boy. ఇది దైవశక్తి కాదు. It's not divine power. దైవశక్తి అనగా నా శక్తే దైవశక్తి. Because my power is divine power. దైవశక్తి మరొకటి లేదు ఇక్కడ. There's no other divine power ఇది ఏదో here. పేత పిచాచములుగా ఉంటుండాలి. It must be an evil spirit by Beelzebub. అనేటువంటి రూపంలో అనేక రకమైనటువంటి మంత్రతంత్రముల వారిని కూడా రప్పించాడు. So he brought all those people experts of Mantra Shastra. ఏమి చేసినప్పటికీ నీ ప్రయోజనం లేకపోయింది. It was all in vain. నిరాశకు గురి అయి హిరణ్యకశిపుడు Hiranyakashipu was disappointed. వరే దైవం అంటున్నావు, నారాయణుడు నారాయణుడు అంటున్నావు, ఎక్కడ ఉన్నాడు నారాయణుడు? He said, oh boy, you say God is everywhere. Where is he? ఈనాటి సైంటిస్టులు కేవలము పరిశోధన లోపల పరమాణువే దీనికి ప్రధానమైనటువంటి మూలాధారం అని కూడాను నిర్ణయం చేస్తూ వచ్చారు. Scientists today, they experiment repeatedly and say that the atom is the main thing. ఈ యొక్క పరమాణువును ఇంకనూ అణువుగా చేసినప్పటికీ ఇది పరమాణువుగానే ఉంటుంటాది. The atom can be further split, but it will remain as ఈ it is. పరమాణువు నుండి ఏ ఘనంగా మారిపోతుండాలి. This atom assumes a macrocosm. కనుక ఘనము అణువు రెండు కూడాను ఒకదాని యొక్క సంబంధమే. Therefore, the smallest and the biggest are related. దీనిని ఏమాత్రం కూడాను మార్చడానికి వీలు కాదని నిర్ణయించుకున్నారు. They decided that none can change this ప్రపంచమంతా law. కూడాను అణుమయమే అనుకున్నారు. The whole world is full of these atoms. ఇదంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి శక్తి అణుమయమే అన్నారు. They call it is all the power in atom. ఈ విధమైనటువంటి అణుమయమైనటువంటి శక్తిని కనుక్కోవడానికి ఈ సైంటిస్ట్ కు 1000 సంవత్సరాలు పట్టింది. Scientists has taken 1000 years to know atomic power. కానీ దానికంటే పూర్వమే ప్రహ్లాదుడు కనుక్కున్నాడు. But Prahlada discovered it even before. సర్వత్రా ఉన్నటువంటిది అణువు అనేటువంటి పదంతో వీరు ఉపయోగించుకుంటున్నా ప్రహ్లాదుడు సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే అనేటువంటి పదంతో తాను అనుభవిస్తూ వచ్చాడు. When you say that atom is everywhere, Prahlada said, God is everywhere, conveying the same thought. ఇందుకలడందు లేడని సందేహము వలదు అన్నాడు. Never doubt that God is here and or there. ఎందెందు వెతకి చూచినా అందందే కలడు. Wherever you may search, you will find him there. ఎక్కడ చూచినా ఉంటున్నాడా భగవంతుడు? Is that possible? You find ఏది God చూపించమని everywhere? చెప్పాడు. Come on, show him. నాన్న నీవు దేహాభిమానంతో ఇంద్రియముల యొక్క ఉపాయంతో దైవాన్ని చూడాలని ఆశిస్తున్నావు. ఇది అసాధ్యము. Father, with body attachment, being a slave to the senses, you want to see God. It is impossible. కేవలం నీవు భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషములకు పేరు ప్రతిష్టలకు ప్రాకులాడుతున్నావే కానీ దైవానుగ్రహములకు నీవు ఏమాత్రం కూడాను ప్రయత్నించటం లేదు. You are just struggling hard to earn the name and fame from the worldly sense, from the physical sense, but you are not working for God. భగవంతుడు ఎవరు ఎట్టిది కోరుతారో అట్టి దాన్ని అనుగ్రహిస్తుంటాడు. God grants that what you want and pray for. నీవు కోరేటువంటిదంతా కూడా నీ ఘనతను కోరుతున్నావు. You are just నీ desiring your పేరు name. ప్రతిష్టలను కోరుతున్నావు. You want నీ reputation. అహంకార మమకారంతో జీవిస్తున్నావు. You are leading life of ego and ఈ attachment. అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను ఆత్మభావం నీకేమాత్రమూ అర్థం కాదన్నాడు. So long you have ego and attachment, you cannot understand atmic feeling. ఈనాటి మానవులు కూడాను దేహాభిమానమును పెంచుకొని Human beings today, they have body attachment more. నాది నేను అనేటువంటి యొక్క అభిమానం చేత Because it's attachment of I and mine. కట్టబడి They are bound by that. దేవుడు 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 అని దేవుని కోసం దేవులాడుతున్నారు. Still they are in search of God. అట్టి వారికి ఎంత కాలమైనప్పటికీ దేవుడు ఏమాత్రం కూడాను
చిక్కడు. They cannot know God, find God, though they may spend lot of time. ఏకాత్మ భావం అతనిలో ఆవిర్భవించాలి. They have that one-pointedness, unity of thought. భగవంతునికి ఒక విధమైనటువంటి యొక్క అర్పితం కావాలి. He has to surrender himself. అనగా ఏమిటి? సర్వ కర్మలు ఎందుకును దైవభావంనే నీవు అనుభవించాలి. He should have that godly feeling, divine feeling in ప్రహ్లాదుడు every action. తినే తిండి యందు, త్రాగే నీటి యందు, అవస్థలు పడేటువంటి బాధలు యందు, అన్నింటి ఎందుకును నారాయణ నారాయణ నారాయణ. Prahlada thought of God while drinking water, eating, and while suffering also. ఈ నారాయణ తత్వం ఎక్కడ పోయినప్పటికీ నీ మారేటువంటిది కాదు. The principle of divinity doesn't change. చక్కెర నీరులో వేసుకో, కాఫీలో వేసుకో, పాయసంలో వేసుకో, టీలో వేసుకో, ఇంకే విధమైన దాంట్లో వేసుకో, ఎక్కడ చేరినప్పటికీ నీ చక్కెర తీపే తీపి. You may mix sugar either in water or coffee or tea or pudding, it continues to be అదే sweet. విధంగానే ప్రహ్లాదుడు ఏ కర్మలు ఆచరించినప్పటికీ అన్నింటి ఎందుకును నారాయణ 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 అనేటువంటి మాధుర్యాన్ని చేర్చుకుంటూ వస్తున్నాడు. Therefore in Prahlada, whatever he did, he just mixed this principle of Narayana. చక్కెర కంటే తీపి, Sweeter than sugar. దధి సారము కంటే నృత్యమౌను, Is it tastier than the curd? పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము, Sweeter than that of honey. నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాని If you repeat Lord's name, it's just the nectar, Amrit. నిత్యమీ దైవనామమును స్మరింపుము. Therefore chant the name of the Lord every day. నాన్న చక్కెర కంటే తీపి, Father, sweeter than sugar. కేవలం భౌతికమైనటువంటి చక్కెరని నీవు చూస్తున్నావు, ఇది అమృతమని నీవు భావిస్తున్నావు. అమృతం కూడా ఈ యొక్క భగవత్ నామం దగ్గర చాలా చప్పిడిగా మారిపోతుంది. You see the sugar, just the material, you consider it sweet. No, భగవత్ no. నామంలో ఉండేటువంటి మాధుర్యము దేని ఎందుకును లేదు. Sweetness in the name of the Lord is not found అట్టి anywhere. మధురమైనటువంటి నామం నీవు ఉచ్చరించకుండా Without repeating that sweet name of the అహంకారాన్ని Lord. పెంచేటువంటి యొక్క దీంతో నీవు ఉర్రూతలూగుతున్నావు. You are just spending your time full ఇంతే of కాక ego. బ్రహ్మ నీకు ఇచ్చినటువంటి వరమును ఆధారం చేసుకొని అహంకారంగా మిడిసిపోతున్నావు. Because of the boons granted to you, Brahma, you are highly egoistic. నాన్న ఈ అహంకారం అతపతనమునకే దారి తీస్తుంది. Father, this ego will put you down, put you to total వినయ ruin. విధేయతలు కావాలి దైవాన్ని పొందడానికి. You need humility to have God. చెప్పాడు. He said, నాన్న Father, శీలము లేని విద్య, education without character, విజ్ఞానము లేనటువంటి అనగా ఒక విధమైనటువంటి త్యాగము లేనటువంటి విజ్ఞానము, there's wisdom without sacrifice, కృషి లేనటువంటి సంపద, wealth without effort, విచక్షణ లేనటువంటి ఒక రాజకీయము, this politics without principles, ఈ విధమైనటువంటి పాపములే ఈనాడు ప్రపంచమంతా ప్రాకి are responsible for all the sins around, ప్రపంచంలో అనేక విధమైనటువంటి దుఃఖములకు మూల కారణమవుతున్నాయి. and mainly responsible for the misery in the world today. సమాజం యొక్క పాపములు ఏమిటి? What are the sins in society today? శీలము లేని విద్య ఒక పాపము. Education without character is one sin. ఈ శీలము లేకున్నటువంటి విద్య ఉండటం చేతనే జగత్తులో అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి. Because it's education bereft of character, you find agitation everywhere. కృషి లేనటువంటి సంపద. There's wealth without any effort there. మనం కృషి చేయాలి. We have to make ఏ effort. కృషి చేయకోకుండా సంపద ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? Without putting in effort, how can you be rich? త్యాగము లేని ఆరాధన And this worship without చేస్తున్నారు అందరూ sacrifice. ఆరాధన, All worship, కానీ త్యాగము లేదు. no sacrifice. త్యాగం చేసినప్పుడే ఆరాధనలోనే ఆనందం మనకు లభ్యమవుతుంది. Through sacrifice only you will be blissful as you worship. వినయ విచక్షణ లేనటువంటి రాజకీయము, The politics without principles and discrimination. ఇంతేకాదు మానవత్వం లేనటువంటి విజ్ఞానం. And this science without humanity. ఈనాడు మానవత్వం అనేటువంటిదే లేకుండా విజ్ఞానం పెరిగిపోతుంటున్నది. Science is increasing without any నిజంగా human quality. మానవత్వమే తన ఎందుంటుంటే ఈ ప్రపంచం ఏ గతి పడుతుంది, ఈ బాంబుల చేతను ఈ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలం చేతను అనేటువంటి యొక్క విచారణే వారు చేయలేకుండా పోతున్నారు. If you're concerned for humanity, you will not invent bombs like that because it leads to కనుక human ఈ సైన్స్ extinction. లోపల మానవత్వం అనేటువంటిదే శూన్యమైపోయింది. Because in science there is no humanity. నాన్న నీవు ఒక గొప్ప సైంటిస్ట్, Father, you are a great నీలో scientist, మానవత్వం లేదు. but you have no human ఇలాంటి quality. మానవత్వం లేనటువంటి వానికి ఏ రీతిగా రాక్షసత్వమే పెంచుకుంటున్నావు? నీ చిత్తమును మొత్తం అంతా నీ యొక్క స్వాధీనం చేసుకో. Have a control over your mind. నీ యొక్క ఇంద్రియములను నీవు వశము చేసుకో. Have control over your senses. ఈ విధంగా నీవు నీ యొక్క ఇంద్రియములనే నీ వశం చేసుకోలేని వాడు ఈ జగత్తునందున్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి భగవంతుణ్ణి నీవు ఏమాత్రం కూడా నువ్వు చూడలేవు. If you cannot control your senses, you cannot see who is spread everywhere.
అని అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు. He taught him in every possible way. కానీ విషము త్రాగినాడు, చక్కగా ఆనందంగా ఉంటున్నాడు. He drank the poison. ఆ Yes, భగవంతుడు ఎక్కడో చూడమని చెప్పాడు. he said, show God where he is. ఎక్కడ చూసినా ఉన్నాడు, నాకు కనిపిస్తున్నాడు. God is everywhere. I see him. అంధుడైనటువంటి వానికి ఎంత పవర్ఫుల్ బల్బ్ పెట్టినప్పటికీ వానికి చీకటే ఉంటుంటే గాని వెలుతురు కనిపించదు. A blind man, you may keep a powerful bulb in front of him, but he cannot see the light. నీకు దైవభావం అనేటువంటి నేత్రములు నీకు లేవు. You have no divine spirit. You don't have that eye of the divinity. నీవు దేహాంధుడు మాత్రమే కాక You are not only physically blind. జ్ఞానాంధుడవు. You are blind from the wisdom point of view. కనుక నీకు ఏ రీతిగా కనిపిస్తాడు? How do you expect to see God? కనిపించడు. No, you నీవు don't see. కామక్రోధ లోపమోహముద వాత్సల్యంతో నిండి ఉన్నది నీ యొక్క దేహము. Your body is full of avarice, anger, lust, and ఎలాంటి greed. రంగు అద్దాలు ధరిస్తువో అలాంటి రంగే నీకు కనిపిస్తుంది. As is the color of the glasses, so is the నీ vision. నిండుకు క్రోధం అనేటువంటిది నిండి ఉంటుండాలి. You are full of anger, కామం అనేటువంటిది నిండి ఉంటుండాలి. full of desire. అసూయ అనేటువంటిది నిండి ఉంటుండాలి. Full of jealousy. అభిమానం అనేటువంటిది నిండి ఉంటుండాలి. Full of attachment. అహంకారం అనేటువంటిది నిండి ఉంటుండాలి. Ego. ఈ దుర్గుణములతో నింపుకున్నటువంటి నీ హృదయానికి భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు? Having filled your heart with all these bad qualities, how do you expect to నాకు see God? సర్వత్రా కనిపిస్తున్నాడు. I see God everywhere. ఎక్కడ చూసినా నారాయణుడి. Wherever you see, you see Him కింద there. మీద చుట్టూ పైన లోపల సర్వత్రా ఉంటున్నాడు. God is below you, above you, in you, అదే around you. చెప్పాడు. He said ఈ so. ప్రపంచమంతా కూడాను అగ్నితో కూడినటువంటి యొక్క పెద్ద గుండు వంటిది. The whole world is like an iron ball which is burnt in fire. కానీ ఈ అగ్ని ఎక్కడ ఉంటుండాలి? But where do you find the fire? ఈ యొక్క బాలు లోపల వెలుపల సర్వత్రా ఉంటుండాలి. The heat is there inside the iron ball, outside the ball, around. దీనిని ఉచ్చరించాడు. అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత. This is లోపల వెలుపల సర్వత్రా ఉంటుండాలి. God is present inside, outside, ఈ everywhere. ప్రపంచమనేటువంటి గ్లోబు సర్వము కూడా జ్ఞానాగ్ని లోపల మునిగి ఉంటుండాలి. Therefore, the whole world, which is a globe, is just drowned in this fire of wisdom. నాన్న ముట్టంది దాని వేడి నీకు తెలియదు. Father, you don't feel the heat unless you touch. అనుభవించింది నీకు ఆచరణ లేక రాదు. Unless you experience, you cannot pronounce. కనుక నీ యొక్క అజ్ఞానమే దీనికి మూల కారణము. Your ignorance is mainly responsible. నా మాటను విను. Listen to my ఎక్కడ word. చూచినా ఉన్నాడు భగవంతుడు. God is everywhere whenever you కానీ want. ఈ మూర్ఖుడు తన పట్టును వదలలేదు. But this foolish man didn't leave his stand. ఎక్కడ చూచినా ఉన్నాడా? ఈ స్తంభంలో ఉంటాడా? Is God everywhere? Do you find him in this pillar? ఉన్నాడు. Yes, he is. అట్టయితే నాకు కనిపించగలరా? ఇతను ఈ స్తంభాన్ని నేను నిర్మూలం చేస్తానన్నాడు. Then can you బ్రద్దలు చేస్తానన్నాడు. can you make me see in that pillar? I am ready to break that pillar. తీసుకొని దాన్ని స్తంభాన్ని గట్టిగా కొట్టాడు శక్తి కొలది. He collected this mace and has broken that pillar. రెండు చీలికలుగా పారింది. It has split into two at the అందు center. నుండి భయంకరమైనటువంటి ఒక రూపం బయలుదేరింది. Out of that came one form that generates fear. చూస్తే చాలా భయంకరంగా ఉంటుండాలి. It was very ferocious. మనిషి కాదు, No, not human. మృగము కాదు. Not animal. ఇది చూచేటప్పటికి బ్రహ్మ తనకి ఇచ్చినటువంటి వర సమయం లోపల అనుకున్నాడు, మనిషితో చావకూడదు, మృగముతో చావకూడదన్నాడు. He reminded of the boon granted to him by ఓహో, Brahma. నా మరణం ఆసన్నమైనది. My death is nearing now. ఇది మృగము కాదు, మనిషి కాదు. This is not animal nor human. కొంతసేపటికి ఈ యొక్క క్రోధం మరింత అభివృద్ధి అవుతుండగా చేని పట్టి లాగేసేశాడు ఈ యొక్క స్తంభం నుంచి వచ్చినటువంటి యొక్క ఆకారము. The form that came at the pillar dragged him with his hand. తన తొడపైన వేసుకున్నాడు. He kept him on his lap. తిరిగి అతనికి జ్ఞాపకం వచ్చింది. Then he reminded of that. నేను క్రింద కాని పైన కాని చావకూడదు అని చెప్పి కోరుకున్నాను. I desired that I should not die on earth or on the sky. కాబట్టి తొడలపైన వేసుకున్నాడు. నా మరణం ఆసన్నమైంది. Therefore God kept me on his lap. Therefore my end is nearing. ప్రాణం ఉన్న దానితో కానీ ప్రాణం లేని దానితో కానీ నాకు మరణం రాకూడదు అన్నాడు. I should not be put to death either by the alive or the dead. ఈ గోర్లు ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణం లేనివి కాదు. The nails are either living nor non-living. ఇంకా రాత్రి కాదు, పగలు కాదు, ఇది కానటువంటి సమయంలో నాకు మరణం ఉండాలి. It's neither day or night. ఇది సాయం సమయము. It is twilight. ఇవన్నీ తలంచుకుంటూ ఆ అంత సమయంలోనైనా కూడాను నారాయణ అనేటువంటి భావం రాలేదు. Thinking all these things, even towards the end, he could not think of God's name. కేవలము బ్రహ్మ ఇచ్చినటువంటి వరములకు దీనికి సరిగా ఉంటుండాలి, ఇంకా కొన్ని క్షణముల్లో నా ప్రాణం వదులుతానని భావిస్తున్నాడు. He was thinking that his end was approaching in accordance with the boons granted to him అంత్య by సమయంలో Brahma. దేనిని స్మరిస్తురో దాని యొక్క ఫలితమే మరు జన్మంలో మనకు ప్రాప్తిస్తుంది. Whatever you think towards the end of your life, that will be the basis for the next life to follow. కనుక మనము
ఏ జీవిత సమయంలో చింతించకపోయినప్పటికీ అంత సమయంలో కూడాను భగవంతుని నామం చింతించలేకపోతున్నాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu could not think of God during his lifetime, not towards the end either. ఇంకా కావలసిన పని చేశాడు ఈ నరసింహుడు. Narsimha did what he wanted to. కానీ అందరూ చూచి భయభ్రాంతులకు గురి అవుతున్నారు, చాలా భయపడుతున్నారు, వణుకుతున్నారు. All are shivering out of fear. కానీ ప్రహ్లాదుడు ఆనందంతో అతన్ని కన్నులు ఆర్పక చూస్తూ ఉంటున్నాడు ప్రహ్లాదుడు. But Prahlada was smiling and watching. అప్పుడు నరసింహుడు ప్రశ్నించాడు, నాయనా నీకు భయం కలిగలేదన్న ఆ రూపము? Then Narsimha asked him, are you not afraid of my form? నారాయణ యత్ భావం తద్భవతి. నిన్నేదో భయంకర స్వరూపమని భావించినటువంటి వారికి నీవు భయంకరంగా ఉంటున్నావు. నాకు ప్రేమస్వరూపుడిగా కనిపిస్తున్నావు, ఆనందమయుడుగా ఉంటున్నావు, నాకు భయం ఎందుకు అన్నాడు. Said Narayana, those are the people who watch you. He has a ferocious form, they will be fear stricken. But I find you as a blissful form. సర్వస్వరూపుడు నీవు, You have all forms. అన్ని రూపములు ఎందు ఉండినటువంటి వాడవు నీవు. You are present in all forms. నేను రూపనామములు చూడటం లేదు. I am not bothered of the name and form. నీ యొక్క దివ్యనామాన్ని, దివ్య రూపాన్ని నేను చూస్తున్నాను. I am watching your divine నాకు form భయం and divine లేదన్నాడు. name. So I have no fear. తర్వాత ఆ క్రింద వేసిన తర్వాత డెడ్ బాడీని The dead body is placed on the ground. ప్రహ్లాదు దగ్గరికి వెళ్లి నమస్కరించి, Prahlada went close and paid his respects. జనన మరణములకు ఎవరి కర్మలు వారిదే కారణం కాని భగవంతుడు కాదు. For birth and death, our actions are responsible, not God. సుఖ దుఃఖములకు కూడాను ఎవరు చేసిన కర్మలు వారిదే కాని భగవంతుడు దీనికి కారణం కాదు. For pleasure and pain, God is not responsible, our own actions. మానవుని యొక్క ప్రవర్తనా భావములే తన యొక్క మంచి చెడ్డలకు మూల కారణములు. Our behavior and thoughts are responsible for the pleasure నా and తండ్రి pain. యొక్క మరణాన్ని తండ్రియే తెచ్చుకున్నాడు. His own my father brought death with his own hands. ఇది భగవంతుడు చేసినటువంటిది కాదు. It's not God's action anyway. ఎవరు చేసిన కర్మ వారను భవింపక ఏదైనా తప్పునన్నా, No one can escape from the consequences of ఏనాడు one's own ఏ action. తీరు ఎవరు చెప్పగలరు, అనుభవించుట సిద్ధమన్నా. You be ready to experience this day or that day, no one can say that. ఇది ఎవరికి తప్పినటువంటిది కాదు. No one can run away from the consequences. అమృతత్వాన్ని పొందినటువంటి తండ్రి అయినప్పటికీ One may be one's own mother. కట్ట కడపటికి తన యొక్క ప్రవర్తన చేత మృతిని పొందగలిగాడు. Because of his conduct, భగవంతుడు ఇచ్చినటువంటి వరమును కూడాను దక్కించుకోలేకపోయాడు. he could not really experience and enjoy the boons granted to him by God. మరణము తప్పినది కాదు. He had to die కానీ ultimately. నా తండ్రికి సద్గతిని ప్రసాదించమని ప్రార్థించాడు. He prayed so that his father will reach heaven. ఈ ప్రార్థన చేసిన తర్వాత In response to his prayers, అనేక విధములైనటువంటి యొక్క దేవతలంతా వచ్చి many of the angels came there. ప్రహ్లాదుని విషయం లోపల In respect of Prahlada, కొంత విచారణ సరుపుతూ వచ్చారు. they started to know what all the ఈ నరసింహావతారము తాను సమాప్తి గావించుకునేటువంటి ముందుగా ప్రహ్లాద నీకేం కావాలి అన్నారు. Before the Narsimha Avatara came to an end, he asked Prahlada, what do you want? నారాయణ నీవు తప్ప నాకు అక్కర ఏది కూడా నాకు అక్కరలేదన్నాడు. He said, Narayana, I want you only, none else. సర్వత్రా నిండినటువంటి నీకు నేను దూరం కాకూడదు. You are present everywhere. Let me not be far off from you. నేను నీలో ఒకరిగా జీవించాలి. Let me dwell in you. నీవు నాలో జీవించాలి. Let you be in me. రెండింటి యొక్క ఏకత్వాన్ని నేను అనుభవించాలి. Let me experience this unity. నాకు అంతకంటే మరొక కోరికలు లేవన్నాడు. I don't have any other desire. ఈ తుచ్చమైనటువంటి వాంఛని నేను కోరి Desiring this అల్ప mean జీవితానికి things. గడపటము నా యొక్క జీవితానికి ఏమాత్రం కూడాను సార్థకత కాదు. I don't want to lead the short span of life with all these ఈ mean desires. భౌతికమైనటువంటి జీవితం నాకు అక్కర్లేదు I don't want this physical life. అనేటప్పటికీ నారాయణుడు శ్రీమన్నారాయణుడిగా ప్రత్యక్షమయ్యి, ప్రహ్లాద నీబోటి బిడ్డలు ఈ జగత్తులకు ఆదర్శప్రాయులుగా ఉంటుండాలి. Narayana manifested with all his effulgence and brilliance that తండ్రి children like you మరణించినాడు should set an కనుక ideal. ఈ రాజ్యమును నీవు పాలిస్తూ ఈ రాక్షసులందరికీ కూడాను మానవులుగా తీర్చిదిద్ది సరైనటువంటి ఆదర్శాన్ని వీరికి మార్గాన్ని బోధించి వీరు తిరిగి నా చెంతకు వచ్చేటట్టుగా నీవు చెయ్యాలి. Let you rule this kingdom. You see that all will develop human qualities. Let you make them mold them as ideal people and come on to me. అనేటువంటి భేదమునకు గుణములే మూల కారణములు. Our qualities are responsible for all the రాక్షసులు differences. ప్రత్యేకమైనటువంటి ఆకారం ఉండేటువంటి వారు కాదు. The demons didn't have ఈ special form. సినిమాల్లో దాంట్లో దీంట్లో రాక్షసుల మాదిరి చూపిస్తారు కానీ అది కాదు, మానవులే. It's only in cinemas you find special గుణముల్లో design. రాక్షస గుణములు ఉంటుంటాయి, Only మానవ that- గుణములు ఉంటుంటాయి. Only in quality you find demonic nature there. ఈ భాగవతమునందు
చక్కని ఉదాహరణము. In Bhagavata, very good examples are there. కృష్ణుడు దైవ స్వరూపుడు. Krishna is divine form. తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవుడు మానవ స్వరూపుడు. Mother and father, they have human form. వసుదేవుడి సోదరుడైనటువంటి కంసుడు రాక్షసుడు. The brother of Vasudeva is a demon. కాబట్టి Kamsa. ఒకే ఫ్యామిలీ లోపల, ఒకే కుటుంబం లోపల మానవుడు, దైవము, రాక్షసుడు మూడు కూడా ఒకే కుటుంబంలో ఉంటున్నారు. Therefore, in the same family, you find all these three forms. The divine form, human form, అనగా and the demon గుణములు form. కలిగినటువంటి వాడు కాబట్టి ఇతనికి కంసుడు రాక్షసుడు అన్నారు. Because he has got wicked qualities, we call him దయా demon. దాక్షిణ్యములు కలిగినటువంటి వారు కనుకనే ఈ దేవికి వసుదేవులను మానవులు అన్నారు. As they have compassion and kindness, we call వ్యక్తి Devaki Vasudeva గుణములకు humans. సంబంధించినటువంటి యొక్క దివ్యత్వంతో కూడినటువంటి వాడు కనుక కృష్ణుణ్ణి దేవుడు అన్నారు. As God has got the quality beyond all ఈ attributes, he is నిర్ణయాలన్నీ కూడాను divine. గుణములను పట్టి వచ్చినటువంటివే కాని మరొక రూపంలో కాదివి. All these are based on the attributes, propensities. కనుకనే గుణకర్మ విభాగస్య అన్నారు. Therefore, గుణకర్మను పట్టి ఉంటుంటాయి. So the categorization is based on action and temperament. కనుక ఈ రాక్షసులందరినీ కూడాను కేవలం మానవులుగా తీర్చిదిద్ది సరైనటువంటి యొక్క దైవత్వాన్ని వారికి బోధించడానికై నిన్ను నిలుపుతున్నాను అన్నాడు నారాయణుడు. Narayana said, I am keeping you here so that you may mold all these demons into humans so that they will ultimately recognize divinity. ఈ బాధ్యత నా పైన పెట్టకండి. Don't give that responsibility to నాకు me. కావలసిన నీవు తప్ప అన్యం నాకు అక్కర్లేదు. I want you only, nothing ఇవన్నీ else. నీవు చేయవలసినటువంటి పనులు That's what you are అని supposed to do. ఎంతనో ప్రార్థించాడు పాదముల పైన పడి ప్రహ్లాదుడు. And he fell at the feet of Narayana and pleaded and prayed to him repeatedly. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కాలకర్మ కారణ కర్తవ్యాలను పురస్కరించుకొని వారు ప్రవర్తించాలి. But each one has to conduct himself according to the situation and the time and position. దైవాజ్ఞను ఉల్లంఘించడానికి ఎవరికి వీలు కాదు. It's not possible for anyone to disobey God's command. దగ్గరికి పిలిచి తన తొడపైన కూర్చోబెట్టుకుని నాయన ఈ ప్రాప్తి కంటే నీకు ఒక మరి ప్రాప్తి కావాలనా? He made him sit on his lap and said, my dear son, what more you want than ఈ this? ప్రాప్తియే నీకు మహాప్రాప్తి. This is the highest ఇంతకు honor. మించినటువంటి ప్రాప్తి మరొకటి లేదు. There is no other thing beyond నా this. స్పర్శ, నా దర్శనము, నా సంభాషణము ఇవియే నీకు మూడు కూడాను సరైనటువంటి ముక్తికి మూల కారణము. You could see me, you could touch me, you could talk to me. What more you want? కనుక ఈ ప్రాప్తిని నీవు నిరంతరము చింతిస్తూ Think of all this deservedness. నీవు లోకమును పాలించమని చెప్పని ఆజ్ఞాపించాడు. He commanded him to rule the kingdom ఇంకా thereafter. ఉంటే ఈ ప్రహ్లాదుడు ఏమడుగుతాడో ఏమో అని నారాయణుడు కూడా తక్షణమే అంతర్ధానమయ్యాడు. If Narayana decides to continue for some time more, Prahalada may ask for some more things. Therefore, he disappeared there. భగవంతుడికి ఉండినటువంటి న్యాక్ మరొకరికి లేదు. No other person has got as much knack as చాలా that of God. సూక్ష్మబుద్ధితో ప్రవర్తిస్తాడు. He acts intelligently. ఎవరికి నొప్పించక తానవ్వక ఈ విధమైన మార్గంలో ప్రవర్తిస్తుంటాడు. He won't hurt anybody and just ఉంటే conduct కదా himself. ఏదైనా ప్రశ్న అడగటం లేకుండానే అంతర్ధానమయ్యాడు. So without giving scope for any question, he ఆజ్ఞను disappeared. శిరసా వహించు అన్నాడు, అంతర్ధానమయ్యాడు. He said, follow the command and ఇంకా disappeared. తప్పినది కాదు. He could not escape. కనుక ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అంటూ రాజ్యమును పాలిస్తూ వచ్చాడు. While repeating God's name, Oh Namo Narayana, he went on ఈ ruling the విధంగా kingdom. తండ్రి దుర్మార్గుడైనప్పటికీ కుమారుడు మహా పవిత్రమైనటువంటి జన్మను అందుకున్నాడు. Though father is wicked and demon, but the son could tread along the righteousness path దానవ of వంశంలో sacredness. పుట్టి కూడాను దైవాంశాన్ని పొందుతూ వచ్చాడు. Though he was born in a demonic clan, but he could have divinity. అయితే తన యొక్క సంతతి ఏ రీతిగా వచ్చింది? తాను కూడాను తన యొక్క తండ్రి యొక్క సంతతే వచ్చింది. But how about his progeny? They too followed his father's qualities. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. The son of Prahalada is Virochana. ఈ విరోచనుడు కూడాను తండ్రి వలె దైవద్వేషి. This Virochana has got hatred towards God like his father. ఈ విధంగా చూస్తే తండ్రికి కొడుకుకు ఎంత సంబంధం ఉంటుందా చూడండి. What sort of relationship exists between son and father? ఇది కేవలము జన్మరీతిగా లభ్యమయ్యేటువంటిది కాదు, గుణరీతిగా లభ్యమయ్యేటువంటిది. It's not the one you get by birth. It's only out of the ఇది quality. దైవానుగ్రహంతో వచ్చేటువంటి అన్ని కూడా నువ్వు దైవ సంకల్పాలే. Everything is God's will. మంచి చెడ్డలన్నీ కూడా నువ్వు దైవ సంకల్పములే. Good and bad are the results of God's ఇది will. చెడ్డది ఏదో ఒక దుర్మార్గంతో కూడినటువంటిదని, మంచిదంతా దైవంతో చేరిందని మనం వ్యత్యాసం చూడరాదు. We should not differentiate that all good is divine, that bad is ఈ wicked. జగత్తులో ఉండినటువంటి మానవుడు Human being in this world కేవలము తీపి తినేటువంటి వాడే లేడు, is not only one who relishes కేవలము the చెడు sweet. తినేటువంటి వాడే లేడు.
There's no one who relishes that చేదు bitter. తీపి రెండు కూడా తింటున్నాడు. He has అనగా మంచి చెడ్డ రెండింటి కూడా అనుభవిస్తున్నాడు. He is experiencing good and bad. చక్కగా మనం విచారణ చేసి చూస్తే If we inquire clearly, చేదు తిన్న తర్వాతనే తీపి యొక్క మాధుర్యం మనకు చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది. after we eat bitter things only you can enjoy sweets later. కనుక మనకు ఈ చేదు ఉండే తీరాలి. So the bitterness ఈ should exist. దుఃఖములు కష్టములు విచారములు ఉండే తీరాలి. The misery and the sadness ఈ difficulty should ఉండినప్పుడే exist. శాంతి సంతోషము ఆనందం అనేటువంటి దాని విలువలు మనకు చక్కగా అర్థమవుతాయి. Then only we can understand clearly the value of bliss and happiness ఇవి and రెండు comfort. వేరు వేరు కాదు. They are not separate. కష్ట సుఖములు రెండును కలిసియుండు. The happiness and misery exist together. వీని విడదీయ ఎవ్వని వశము కాదు. It's not possible to anyone to separate సుఖము them. ప్రత్యేకముగా ఎందు చూడబోము. Happiness doesn't exist separately. కష్టము ఫలించనేని సుఖం బటందరు. The fulfillment of difficulties will confer happiness. పుట్టినవాడు తాతగా మారిపోయాడు. The one who is born later becomes grandfather. కానీ ఆ తాత వేరు, ఈ పుట్టిన చైల్డ్ వేరు కాదు. And the child at once upon a time is grandfather. గ్రాండ్ ఫాదర్ గా The మారిపోయాడు. child becomes grandfather. అదే రీతిగానే Likewise, మనలో ఉండినటువంటి మంచి చెడ్డగా మారిపోతుంది. the good within us becomes bad later. చెడ్డనే మంచిగా మారిపోతుంది. The bad becomes good. కాబట్టి రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి. We have to understand the unity between the two and ఆ experience. ఏకత్వాన్ని అనుభవింప చేసేటువంటిదే మనలో ఉండినటువంటి దివ్యత్వము. It's the divinity that helps us to experience the ఈ unity in this దివ్యత్వాన్ని మనం diversity. దూరం చేసుకుంటే ఇంకా మానవత్వము దానవత్వము పశుత్వము మనలో ప్రారంభిస్తుంది. If we are away from the divine qualities, we will have the human quality, animal కనుక quality, ఈ and demon పశుత్వం quality. కానీ దానవత్వం కానీ మనలో ప్రవేశించకుండా చూసుకోవడానికి అభిమాన మమకారమును తగ్గించుకోవాలి. Therefore, in order to get away from the demonic and animal quality, we should cut off this అభిమానం పెరిగే attachment. కొలది కూడాను మనలో పశుత్వం పెరిగిపోతుంది. The more you have attachment, you will have more of పశుత్వం అనగా animality. ఏమిటి? విచక్షణ జ్ఞానం కోల్పోతుంది. What is that animal quality? You lose this discrimination. అభిమానం చేత తప్పును కూడాను ఒప్పులుగా భావిస్తాము. Because of attachment, you consider faults also as correct things. ఇదే ధృతరాష్ట్రుడు చేసినటువంటి పని. This is what is done తన by కుమారుడు Dhritarashtra. చేసేటువంటి అన్ని కూడాను దోషం లేని తెలుసును, He knows that అన్ని all, పాపములనే తెలుసును. కానీ వాత్సల్య బలం చేత ఈ అభిమానమే క్షమాపణ చేస్తూ వచ్చింది. he knows that all that is that all done by his sons are bad. తన But he వంశం supported them. నాశనం చేసుకున్నాడు. Therefore, he has put the ఈ entire family అభిమానం to ruin. అనేటువంటిది ఉండవలసిందే ప్రతి మానవునికి. Every man must have this కానీ attachment. మితిమీరిపోకూడదు. But it should not be beyond limits. ప్రతి దానికి అభిమానం ఉండవచ్చును. You may have attachment. కుమారుడు, భార్య, పిల్లలు అంతా కూడా మనం చూసుకోవచ్చును. We can certainly look అయితే after the wife and దీనన్నిటినీ children. సులభమైన మార్గం ఏమిటంటే అంతా దైవంగానే భావించి దైవార్పిత భావంతో చేస్తే ఎంత ఆనందం. The easiest path is take everything divine and proceed along the divine path. ఏది చేసినా కన్నా దివ్య భావమే. Whatever you may do, you should have godly feeling. ఆ భావంతో చేస్తే దీనిని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు. Then all actions would be pleasing unto God. ఈ విధమైనటువంటి మార్గములో ప్రవేశించి ప్రహ్లాదుని వంటి బిడ్డలుగా తయారై తద్వారా ఈ యొక్క దేశమునే కాక వంశమునే కాక అనేక విధమైనటువంటి యొక్క వంశములు కూడా ఉద్ధరించడానికి తగిన కృషి చేయాలి. You should tread along the path of Prahlada. You should work for the progress of your country and also for the welfare of your own family and the entire class. కేవలం ప్రహ్లాదునంత గుణములు లేకపోయినప్పటికీ నామచింతన మాత్రం మరవకుండా ఉండండి. You may not have all the qualities of Prahlada. Never forget Lord's name. నిరంతరం కూడాను ఏ కష్టములు వచ్చినప్పటికీ భగవత్ నామాన్ని మాత్రం చింతిస్తూ రండి. In times of difficulties also sing the glory of the Lord. ఎలాంటి మూర్ఖునికైనా కూడాను క్రూరునికైనా కూడాను కష్టాల సమయంలో బాధల్లో సమయం లోపల భగవత్ నామము గుర్తుకు వస్తుంటారు. Any fool or any wicked man in times of difficulties, he will certainly think of God. ఏదో ఒక విచిత్రమైనది చూసినప్పటికీ లేక భయంకరమైనది చూసినప్పటికీ ఓ మై గాడ్ అంటారు. తెలియకుండానే వచ్చేస్తుంది. When he watches any ferocious things, mysterious things, he will say, oh my God. He will remind ఓ himself గాడ్ God. అనడు, ఓ మై గాడ్ అంటాడు. He doesn't say, oh God, he will say, oh కాబట్టి my అతనిలో God. కూడా ఉంటుండాలి ఈ యొక్క ఆధ్యాత్మికము. This spiritual feeling is there అది within. లేకపోతే ఓ మై గాడ్ అని ఎట్లొస్తుంది? Without that feeling, how can he say, oh my వాడు God? బాహ్యంగా మాత్రము నాస్తికుడిగా కనిపిస్తుంటాడు. Externally he might be atheist. ఓ గాడ్ అని చెప్పడు, ఓ మై గాడ్ అంటాడు. He doesn't say, oh God, he says, oh my అది God. అసహజంగా వస్తుంటుండాలి సత్యం. That truth is confessed. కనుకనే మీరు సహజముతో భగవత్ నామాన్ని స్మరిస్తూ ఉండండి. So as in a natural way, repeat God's ఎట్టి name. కష్టములు సంభవించినప్పటికీ In many difficulties, కష్టపడి తల్లిదండ్రులు కూడా ధిక్కరించినప్పటికీ నామాన్ని మాత్రం మరువకండి. your parents may say no, but never forget God's name. తండ్రి కూడా ధిక్కరించలేదు ప్రహ్లాదుడు.
తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూనే ఉంటున్నాడు. Prahlada respected his father. కానీ ఇది సత్యం కాదని మాత్రం వాదిస్తున్నాడు. But he went on arguing, what you say is not truth. ఏమిటి సత్యాన్ని మాత్రమే చెప్తూ వచ్చాడు. He upheld only అట్లనే truth. మీలో ఉండినటువంటి సత్యాన్ని మీరు తల్లిదండ్రులకు చెప్పండి, అంతేకాని ఆ ఒత్తిడి చేత మీ యొక్క భావాన్ని మార్చుకోకూడదు. Therefore you can confess the truth in you, but don't change your idea because of pressure from your parents. భగవత్ విశ్వాసమే నిజంగా మన శ్వాసంగా భావించాలి. Faith in the Lord is our life breath. భాగవతము అన్ని రకములైనటువంటి యొక్క పరిస్థితులు ఎందుకును దైవనామాన్ని ప్రత్యేకమైనటువంటి మార్గంగా బోధిస్తూ వచ్చింది. Bhagavata taught the Lord's name, chanting of God's name in a special way. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి हरि नाम बिना आनंद नहीं, हरि हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि भजन बिना शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति